మీదుగా గంజాయి అక్రమ రవాణాను చేస్తున్న ముఠాను దేవునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని క్యాసంపల్లి జాతీయ రహదారిపై స్వాధీనం చేసుకున్నారు. పనసపండ్ల లోడ్ మాటున గంజాయిని రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక నిందితులు నిజామాబాద్ జిల్లాకు చెందిన కరీముల్లా, సుభాష్, రహీంలుగా గుర్తించారు. వారి దగ్గర నుంచి 1,93,00,000 విలువైన 387 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ ఆపరేషన్ లో సుమారుగా 5 స్పెషల్ టీమ్స్, 5 సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు మొత్తం కూడా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఈ ఆపరేషన్ ని కండక్ట్ చేసి సుమారు 387 కిలోల హై క్వాలిటీ, ఫైనెస్ట్ క్వాలిటీ శిలావతి గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మనకి ఒడిశా బార్డర్ నుంచి మన తెలంగాణ మీదుగా నాసిక్ వెళ్లాల్సి ఉంది. వీళ్ళు రూట్స్ అన్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఇంత ఈ క్వాంటిటీని కూడా పనసపళ్ళ మధ్యలో కింద దాన్ని దాచిపెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ముందు కూడా పక్కగా కొంతమంది అక్యూజ్డ్ వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. వాళ్ళ మీద కూడా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి. ఈ టీమ్స్ ని మొత్తం కూడా వాళ్ళ ప్లాన్ అంతా కూడా బ్లాస్ట్ చేసి ఇమీడియట్ గా మన పోలీసులు ఈ వెహికల్ ని ఆపరేట్ చేసుకొని దీన్ని మొత్తం క్వాంటిటీ సర్చ్ చేస్తే 387 కిలోస్ ఆఫ్ గంజాయి మనకి దొరికింది. ఇది ఇప్పటివరకు కాంబినెంట్ లో పట్టణం దాంట్లో హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ గంజాయి. ఈ ఆపరేషన్ లో సుమారుగా 5 స్పెషల్